$30,000 అంటే ఇండియన్ రూపీస్లో చాలా పెద్ద అమౌంట్. స్క్రీన్ మీద చూపిస్తున్నా, చూసుకోండి, చాలా పెద్ద అమౌంట్. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ అబ్బాయిని చూసుకోండి. ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అంటే ఒక యూట్యూబర్ అనమాట. బట్ హిందీలో వీడియోస్ చేస్తుంటారు. ఇతనికి యూట్యూబ్ ఛానల్తో పాటు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఫేస్బుక్ అకౌంట్ అంటే నథింగ్ బట్ జస్ట్ మనకు ఆ కంటెంట్ మోనిషన్ టూల్ వచ్చిన పేజ్, ఓకేనా. సో మానిటైజేషన్ అయిన పేజ్ అన్నా కానీ, లేకుంటే కంటెంట్ మోనిషన్ టూల్ వచ్చిన పేజ్ అన్నా కానీ రెండు ఒకటే. జస్ట్ ఇతను యూట్యూబ్తో పోల్చుకుంటే ఫేస్బుక్లో డబల్కి డబల్ సంపాదించడం మంత్లీ $20,000 నుండి $30,000 అంటే మీరు గూగుల్లో చేయండి ఎంత పెద్ద అమౌంటో. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంత కష్టపడ్డా మంత్లీ 50K 1 lakh ఇట్లా వస్తాయి. బట్ ఫేస్బుక్లో కరెక్ట్గా మనం ఫోకస్ చేయాలి, కానీ మంత్లీ ఇతను లక్షలు సంపాదించుకుంటుండు. సో మీకు చెప్పడమే కాదు, నాకు ఒక అకౌంట్ ఉంది. కాకపోతే నేను యూట్యూబ్ యొక్క టిప్స్ అట్లాంటివి చెప్తుంటాను కాబట్టి సో వాటికి కొంచెం రెవెన్యూ తక్కువ వస్తుంది. సో చాలామంది యూట్యూబ్లో కాపీ పేస్ట్ వర్క్ కానీ, ఒరిజినల్ వర్క్ కానీ, ఈవెన్ ఫొటోస్ పెట్టి కూడా చాలామంది లక్షలు సంపాదించుకుంటారు, ఓకేనా. సో ఇతనిలాగా మీరు లక్షలు సంపాదించుకోకుండా మంత్లీ ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 20K 30K 50K జస్ట్ 1 lakh ఒక టార్గెట్ పెట్టుకొని ఫేస్బుక్లో మీరు వర్క్ చేసినా కానీ ఆ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ టార్గెట్, ఓకేనా. సో యూట్యూబ్తో పాటు ఫేస్బుక్లో మీరు సంపాదించుకోండి అని నా ఉద్దేశం, ఓకేనా. సో మరి ఇతనిలా మీరు సంపాదించుకోవాలనుకుంటే మీకు ఒకటి ఉండాలి. అది ఏంటంటే మీ పేజ్ మానిటైజేషన్ అయి ఉండాలి. అంటే మీకు కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చి ఉండాలి. అట్లా వచ్చిన పేజ్కి జస్ట్ మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకొని రెగ్యులర్గా ఫొటోస్ పెట్టి, రీల్స్ పెట్టి, లాంగ్ వీడియోస్ పెట్టి, షార్ట్స్ పెట్టి, సమ్టైమ్స్ టెక్స్ట్ చేసి, ఇంకా సమ్టైమ్స్ లైవ్ వీడియోస్ చేసి కూడా సంపాదించుకోవచ్చు, ఓకేనా. సో అట్లాంటి కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చిన పేజ్ మీరు ఉంటే వర్క్ స్టార్ట్ చేయండి. లేకుంటే అట్లాంటి టూల్ వచ్చే వరకు మీరు వెయిట్ చేసినా పర్లేదు, బట్ నేను మీకు గైడెన్స్ ఇస్తుంటాను. దాంతోపాటు మాకు అంత టైం వేస్ట్ చేసే ఉద్దేశం మాకు లేదు బ్రో. మేము అంత పెద్ద అమౌంట్ కాకుండా అట్లీస్ట్ మంత్లీ ఒక 50K 20K 1 lakh సంపాదించుకుంటాం. బట్ మాకు అట్లాంటి పేజెస్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను అక్కడ నుంచి, ఓకేనా. సో ఇట్లాంటి పేజెస్ డెవలప్ చేసి, అంటే ఒక టీం ఉంటుంది అనమాట, వాళ్ళు ఇట్లాంటి పేజెస్ క్రియేట్ చేసి వాటిని డెవలప్ చేసి రాత్రి వాళ్ళు కష్టపడి కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చాక వాటిని వాళ్ళు సేల్ చేసుకుంటారు. అది వాళ్ళ దందా అనమాట, వాళ్ళ బిజినెస్, ఓకేనా. సో అట్లాంటి టీం మనకు తెలిసింది ఒకటి ఉంది. సో వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను. సో కాంటాక్ట్ చేసి ఆ పేజెస్ తీసుకొని నేను మీకు యాక్సెస్ ఇస్తాను, ఓకేనా. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే, అంటే ఆ పేజ్ ఎంత బ్రో మేము కొనుక్కుంటామని చెప్పి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఆ పేజ్ ప్రైస్ ఎంత, ఏం కథ, ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీరు కొనుక్కుంటా అంటే దాన్ని మీకు సెటప్ చేసి, ఇంక్లూడింగ్ నేనే సెటప్ చేసి నా ద్వారా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా, ఓకేనా. సో కాబట్టి ఫేస్బుక్ని ఎవరు తక్కువ అంచనా వేయకండి, ఓకేనా. ఇతనిలాగా లక్షల్లో కాకుండా కానీ మంత్లీ మీకు ఒక 50K 1 lakh మీరు సంపాదించుకుంటే నేను చాలా హ్యాపీ, ఓకేనా. మీకు చెప్పడమే కాదండి, నాకు కూడా ఒక అకౌంట్ ఉంది, నేను మీరు సంపాదించుకుంటున్నా. కాకపోతే తెలుసు కదా, యూట్యూబ్ యొక్క అప్డేట్స్ గురించి చెప్తే పెద్ద ఎవరు చూడరు. సో అందుకే నాకు జర రీచ్ తక్కువ ఉంటుంది, నాకు పేమెంట్ జర తక్కువ వస్తుంది, ఓకేనా. బట్ మీరు కరెక్ట్గా ఫోకస్ చేసారంటే మంత్లీ ఒక 50K ఈజీగా సంపాదించుకోవచ్చు, ఓకేనా. మీరు హిందీలో వీడియో చెక్ చేయండి, హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఫేస్బుక్ అని చెప్పేసి హిందీలో కొడితే ఇందులో చాలా మంది ఫొటోస్ పెట్టి లక్షలు సంపాదించుకుంటారు. ఫొటోస్, రీల్స్ ప్రతి ఒక్కటి పెట్టుకొని లక్షలు సంపాదించుకుంటారు, అది, ఓకేనా. సో మీరు ఎవరికైనా సరే ఆ పేజ్ బై చేసుకోవాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, ఓకేనా. ఇతను చూడండి, యూట్యూబ్, ఫేస్బుక్ మంత్లీ నాకు తెలిసి ఒక 20-30 lakhs ఈజీగా సంపాదిస్తాడు నాకు తెలిసి. ఎందుకంటే యాజ్ ఒక యూట్యూబర్గా నాకు ఐడియా ఉంటుంది అతని ఫేస్బుక్ అకౌంట్ ఏంది ఏం కదా నేను చూస్తుంటా కాబట్టి అతనికి వచ్చే వ్యూస్ని బట్టి అతను ఎంత అమౌంట్ సంపాదించుకుంటో నాకు ఐడియా ఉంటుంది, ఓకేనా. సో మీలో చాలా మందికి పదే చెప్తున్నా, ఆ టూల్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి. జస్ట్ ఇట్లాంటి టూల్స్ వచ్చిన పేజ్ మన దగ్గర ఉంటాయి, వాటిని మీరు కొనుక్కోండి, బై చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తారంటే మీకు స్టార్టింగ్ డే నుండే మీకు ఎర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. టైం ఇక్కడ వేస్ట్ కాదనమాట చాలా మందికి. సో కాబట్టి మీకు ఇదే చెప్పాలనుకుంటున్నా, మీరు మరీ టైం వేస్ట్ చేసుకోకండి. సో మీరు బై చేసుకునే ఉద్దేశం ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఆ పేజ్ ప్రైస్ ఎంత, దాని డీటెయిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్. మళ్ళీ ఇంకోటి, ఆ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మేమే యాడ్ చేసి సెటప్ చేసి మీకే ఇస్తాం, ఓకేనా. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ పే చేసినాక ఆ పేజ్ మొత్తం సెటప్ చేసి ఇస్తాం. మీకు ఇంకేం డౌట్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేసి మాట్లాడి, ఇతను మహేషా కాదా లేకుంటే స్కామ్ చేస్తున్నా అని చెప్పేసి మీరు నాకు వీడియో కాల్ చేసి మాట్లాడి దాన్ని రికార్డింగ్ చేసుకొని మీరు కావాలంటే చేసుకొని నాకు అప్పుడు మీరు మాట్లాడండి. అప్పుడు మీకు ఎట్లాంటి చీటింగ్ ఉండదు, ఏముండదు. జస్ట్ మన ఛానల్ ద్వారా మీ అందరికి ఒక సర్వీస్ ఇవ్వచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేసిన, ఓకేనా. సో అర్థం చేసుకోండి. సో మీరు ఎవరికైనా సరే ఇతనిలాగా మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ సంపాదించుకోవాలనుకుంటే ఆ టూల్స్ వచ్చిన పేజ్ మన దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉంటే ఓకే, బట్ లేవు బ్రో మాకు అట్లాంటి టూల్స్ వచ్చిన పేజ్ మన దగ్గర లేవు, ఆ పేజ్ మీరు సేల్ చేయండి, మేము కొనుక్కుంటామని మీరు అనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఓకేనా. సో ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దాంతోపాటు ఇదే యూట్యూబ్ ఛానల్ బయోలో కూడా ఉంటుంది, ఓకేనా. సో ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి కూడా స్క్రీన్ మీద పెడుతున్నా, ఒక్కసారి చూసుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఏమున్నా మీకు ఆ డౌట్ మొత్తం క్లియర్ చేసి నేను సెటప్ చేసిస్తా, ఏం టెన్షన్ పడకండి. మీరు కూడా ఫేస్బుక్లో అంటే యూట్యూబ్తో పాటు మీరు ఫేస్బుక్లో సంపాదించుకోవాలనేది నా ఉద్దేశం, ఓకేనా. సో అర్థం చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.